హలో అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇటీవల జరిగిన ఒక భయానకమైన, బాధాకరమైన సంఘటనను గూర్చి ఈరోజు మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆ యొక్క జబల్పూర్ అనే ప్రాంతంలో బర్గి డ్యామ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి కదా! వాళ్ళకెవ్వరికీ కూడా ఆ బోట్‌లో ట్రావెల్ చేసేవారికి ఎవరికీ కూడా లైఫ్ జాకెట్స్ లేవు. అండ్ వాళ్ళు అనుకోకుండా ఆ తుఫాన్‌లో చిక్కుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆ యొక్క రెస్క్యూ టీమ్ ఎవరైతే కాపాడడానికొచ్చారో వాళ్ళందరూ ఆ డెడ్ బాడీస్‌ని బయటికి తీస్తా ఉంటే, ఒక తల్లి ఒక డెడ్ బాడీ వాళ్ళు బయటికి తీస్తా ఉన్నారంట అండి. అయితే ఆ బాడీ రావట్లేదు బయటికి. ఎందుకా ఇంత బరువుగా ఉందని చూస్తే, ఆ ముందు సైడ్ తల్లి కుమారుడిని గట్టిగా హత్తుకొని, గట్టిగా హగ్ చేసుకొని అలాగే చనిపోయిందంట అండి. ఆ బాధాకరమైన సంఘటనను చూస్తుంటే ఎంతో వేదన, ఎంతో బాధ కలిగిస్తా ఉంది. నిజంగా తల్లి ఎంత ప్రేమిస్తా ఉందండి పిల్లలని కదా! తన ప్రాణం పోతున్నా తన బిడ్డ బ్రతకాలని తల్లి ఎంతగానో ఆశించిందండి. తల్లి ప్రేమ ఈ లోకంలో ఎంత గొప్పది గదండీ! తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదండి. దేవుని తర్వాత మనల్ని ఎవరైనా ప్రేమించేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు, తమకు నష్టం జరిగినా, బాధపడినా మనల్ని క్షేమంగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము తల్లిదండ్రులు మాత్రమే. సో, అట్టి తల్లిదండ్రులను మనం ఎంతగా గౌరవిస్తా ఉన్నాం, ఎంతగా ప్రేమిస్తా ఉన్నామో వారిని మనం సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ, ఎప్పుడు కూడా మన క్రియల వలన, మన పనుల వలన, మన మాటల వలన ఎప్పుడు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదండి. వాక్యం చెప్తా ఉంది. నిర్గమకాండము 20:12 చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా! వాక్యం చెప్తా ఉంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, ఎక్కువ రోజులు భూమి మీద బ్రతకాలంటే, ఎక్కువ రోజులు ఈ యొక్క భూమి మీద నువ్వు ఆనందించాలంటే, సంతోషించాలంటే, శుభకరమైన రోజులు నువ్వు చూడాలంటే, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. వారిని గౌరవించాలి. వారిని ప్రేమించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఉన్నతమైన ప్రేమ అండి. అది త్యాగపూరితమైన ప్రేమ. సో, ఎప్పుడు కూడా నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు డిస్‌రెస్పెక్ట్ చేయొద్దు. వారిని ప్రేమించండి, గౌరవించండి. దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్తో నింపుతాడు. గాడ్ బ్లెస్ యూ.